హాయ్ స్టూడెంట్స్, ఎంసెట్లో మ్యాథమెటిక్స్లో మనం 60 మార్క్స్ అంటే 60 మార్కులు 80 మార్కులకి ఎలా తెచ్చుకోవాలనేది ఒక ప్లాన్ అండి. యాక్చువల్గా కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్స్ని చేసుకుంటే డెఫినెట్గా దాంట్లో మనకి ఈజీగా 60 మార్క్స్ వస్తాయి. టోటల్గా ఉన్న 160లో మనం 60 to 70 మధ్యలో తెచ్చుకుంటే మనకి 10,000 ర్యాంక్ పక్కా అండి. సో దీనికోసం నేను లాస్ట్ 20 ఇయర్స్ పేపర్స్ చెక్ చేసిన తర్వాత, లాస్ట్ 10 to 15 ఇయర్స్ పేపర్స్ చెక్ చేసిన తర్వాత మీకు ఏ క్వశ్చన్స్ మోడల్స్ పడుతున్నాయో అవి చెప్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. పెద్ద టఫ్ అయితే కాదు, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. క్యాలిక్యులస్లోంచి 20 to 20 బిట్స్ వస్తున్నాయండి. చాప్టర్ ఇది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. వెక్టర్ అండ్ 3Dలోంచి 8 to 10 బిట్స్ వస్తున్నాయి. ప్రాబబిలిటీలోంచి 5 to 6 వస్తున్నాయి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లోంచి 6 to 7 బిట్స్ వస్తున్నాయి. కోఆర్డినేట్ జామెట్రీలోంచి 8 to 10 వస్తున్నాయి. ట్రిగ్నోమెట్రీలోంచి 5 to 6 వస్తున్నాయి. కాంప్లెక్స్ నెంబర్స్ 3 to 4 అంటే ఏంటంటే 3 లేదా 4 బిట్స్. ఓకే, అదర్స్ రిమైనింగ్ పెర్మిటేషన్ కాంబినేషన్ కానీ, బైనామియల్ థియరం కానీ, స్టాట్ కానీ. ఓకే, ఇవి నేను కొంచెం నాకు ఈజీగా అనే టాపిక్స్ ప్రకారంగా రాశాను. ఇందులో మీరు ఏవైనా టాపిక్స్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మీ టార్గెట్ 60 మార్క్స్ అయి ఉండాలి. 60 మార్క్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకసారి ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి కింద నిచ్చాను చూడండి. మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ క్యాలిక్యులస్, లిమిట్స్, బేసిక్ ఫార్ములాలు అండి. ఆల్రెడీ మీకు ఈ ఫార్ములాలు తెలుసు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటే 0/0 అండి, ∞/∞, 1/∞. ఓకే, ఈ 1/∞ మీద బిట్ పక్కా అండి. స్టాండర్డ్ లిమిట్స్, ఎల్ హాస్పిటల్ అంటే ఏంటంటే లిమిట్ x → a f(x/g) ఈజ్ ఈక్వల్ టు 0/0 కానీ ఆర్ ∞/∞ కానీ అయితే దెన్ అప్పుడు మనం f'(x/g) ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ అది కూడా 0/0 ఆర్ ∞/∞ కానీ అయితే మళ్ళీ మనం f'(x/g) ఒక పర్టికులర్ వాల్యూ వచ్చేదాకా చేస్తాం. ఓకే, దీన్ని ఎల్ హాస్పిటల్ అంటారు. శాండ్విచ్, కంటిన్యూటీలో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. లిమిట్ x → a f(x) ఈజ్ ఈక్వల్ టు f(a), ఫైండ్ k. ఈ ఫార్ములా మీద బిట్స్ పడతాయి. పక్కకి కాన్సెప్ట్ చూసుకోండి. డిఫరెన్షియేషన్, బేసిక్ ఫార్ములా లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అంటే f(g) అనేది ఉండాలి. ఓకే, దానికి ఏం చేస్తాం, y ఈజ్ ఈక్వల్ టు f(g) ఇచ్చాడు. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లేదు సార్ మనం ఫార్ములా ఉపయోగించాలంటే ఆల్రెడీ నేను మన డిఫరెన్షియేషన్స్లో చేసిన దాంట్లో ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి, దాంట్లో రాసింది. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 80² ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు 280 ఇచ్చాడు. బట్ టు ఫైండ్ dy/dx అడిగాడు. అంటే ఏం చేస్తాం, x ఈజ్ ఈక్వల్ టు 80² అంటే దీంట్లో dx/dt మనం ఫైండ్ అవుట్ చేస్తాం 280. y ఈజ్ ఈక్వల్ టు 280 ఇచ్చాడు, dy/dt ఫైండ్ అవుట్ చేస్తాం అంటే 2a. ఇప్పుడు దీని నుంచి మనం dy/dx ఫైండ్ అవుట్ చేస్తాం అంటే dy/dt/dx/dt. ఓకే, దీన్ని పారామెట్రిక్ అంటారు. ఇంప్లిట్ ఫంక్షన్ అంటే f(x, y) xyలు ఇలా కలిసి ఉంటుందండి. అప్పుడు dy/dx మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ x³ + y³ + 3axy ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంప్లిట్ ఫంక్షన్ అంటారు. డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ అంటే y2 ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ దీన్నే మనం d²y/dx² అంటాం. ఇలా ఇస్తాడనమాట, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. కన్ఫర్మ్గా పడే బిట్ ఇదండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక లైన్ ఇచ్చినప్పుడు దానికి స్లోప్ కట్టండి, m అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ y - y1 ఈజ్ ఈక్వల్ టు m × x - x1. ఒకవేళ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అడిగాడు అనుకోండి, y - y1 ఈజ్ ఈక్వల్ టు -1/m × x - x1. అంటే ఏంటి, టాంజెంట్ నార్మల్ పెర్పెండిక్యులర్గా ఉంటాయి, m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. ఈ కండిషన్ మీద వేసే ఉంటుంది. అండ్ యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ఓకే, tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా mod m1 - m2/1 + m1 m2. ఇవన్నీ మీరు ఆల్రెడీ చేశారు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా ప్రతి ఒక్క కాన్సెప్టు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేసి మీకు చూపిస్తాను. మ్యాక్సిమం ఫార్ములాలు మీరు బాగా రిపీట్ చేసుకోండి. ఓకే, లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్, సబ్ టాంజెంట్, నార్మల్ అండ్ సబ్ నార్మల్. లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ mod y1 × √1 + m²/m. లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ mod y1 × mod y1/m. Length of the normal mod y1 × √1 + m². Length of the subnormal mod y1 × m. ఈ 4 ఫార్ములాలు గ్రిప్లో ఉండాలి.
రేట్ మెజర్లో ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అంటే ds/dt అండి. యాక్సెలరేషన్ అంటే d²s/dt², ఇది యాక్సెలరేషన్. ఒకసారి రిమైనింగ్ ఫార్ములా చెక్ చేసుకోండి. మీన్ వాల్యూ థియరమ్స్లో రెండు ఉంటాయి, ఒకటి రోల్స్ థియరము, రెండు లాగ్రాంజెస్ థియరము. రోల్స్ థియరంలో మీకు తెలిసిందే f'(0). కండిషన్స్ ఓకే, కండిషన్స్ అన్ని ఫార్ములాలు అన్నీ చెక్ చేసుకోండి. f'(0) అవ్వాలి. ఓకే. లాగ్రాంజెస్ థియరం అంటే f'(f(b)-f(a)(b)-a) ఉండాలి. ఓకే. మ్యాక్సిమం మినిమాలో ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చెక్ చేసుకోండి. మోనోటానిక్ ఫంక్షన్ అంటే ఏంటి, స్టేషనరీ పాయింట్, క్రిటికల్ పాయింట్, మ్యాక్సిమం మినిమాలో ఉన్న ఫార్ములాస్. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ జనరల్ ఫార్ములే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. మనకి ఐలేట్ అండి, ఐలేట్ కూడా చెక్ చేసుకోండి. సబ్స్టిట్యూషన్ మెథడ్, టైప్స్, రిడక్షన్ ఫార్ములా. ఈ ఫార్ములాలు ఎందుకు ఇచ్చాను అంటే ఎక్కువ రిపీట్ అవుతున్నాయండి, ఎక్కువ ఈ ఫార్ములా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే. దీని ఆన్సర్ మీకు తెలిసిందే, e⁻x × f(x + c). దీని ఫార్ములా తెలుసు, log mod f(x). ఇంటిగ్రల్ uv' అంటే ఇంటిగ్రల్ uv' uv - ఇంటిగ్రల్ u'(v). ఓకే. డిఫినెట్ ఇంటిగ్రేషన్ బేసిక్ ఫార్ములా చూసుకోండి, జనరల్ ప్రాపర్టీస్ చూసుకోండి, స్టాండర్డ్ రిజల్ట్స్. ఈ ఫార్ములాస్ ఒకసారి రిపీట్ అవుతున్నాయి అంటే నేను కొన్నే రాశాను, రిమైనింగ్ అన్నీ మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చేసాం, ఒకసారి చెక్ చేయండి. నేను రాబోతున్న వీడియోల్లో మనం చేస్తాం. పెద్ద అంటే మీరు ఒక ప్లానింగ్ చేసుకుంటే మీరు అనుకునే 60 మార్క్స్ వస్తాయండి. ఇదే టఫ్ కాదు, ప్లానింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఒక 1 అవర్ 1.5 అవర్ డెడికేట్ వర్క్ చేసుకోవాలి. ఓకే. కన్సిస్టెన్సీగా ఇక్కడ a cos x + b sin x cos x + sin x π/4 ab. ఓకే. ఇక్కడ ఇక్కడ కూడా sin x + cos x ఏది ఇచ్చినా ఇలాగ ఉంటుందండి. log sin x = π-π/2 log 2. cos x కూడా సేమ్ ఫార్ములా, ఇంటిగ్రల్ 0 to π/2 log tan x 0. ఏరియాస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఏరియాస్, ఆల్ ఫార్ములాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ అండ్ డిగ్రీ అండి. ఆర్డర్ అండ్ డిగ్రీ కన్ఫర్మ్ బిట్. సొల్యూషన్ అట్ డిఈ, టైప్స్ ఆఫ్ డిఈలో చెక్ చేసిన తర్వాత వేరియబుల్ సెపరబుల్ మెథడు, హోమోజీనియస్ ఈక్వేషను, నాన్ హోమోజీనియస్ ఈక్వేషను, లీనియర్ ఈక్వేషన్స్, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. దీని మీద పక్కా బిట్ అండి. dy/dx + py = q, dx/dy + px = q. if ఫార్ములా మీకు గుర్తుండే ఉంటుంది, e⁻∫pdx. దీనికి ఓకే, దీనికి if e⁻∫pdy. ఓకే, ఇలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వెక్టార్స్ అండ్ 3D, ఆల్జీబ్రా వెక్టార్స్, లీనియర్ డిపెండెన్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ వెక్టార్స్, పొజిషన్ ఆఫ్ పాయింట్, మాడ్యూల్స్, కొలీనియర్, కోప్లానార్, డాట్ ప్రొడక్ట్, ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్, కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్, వెక్టర్ క్రాస్ ప్రొడక్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, వెక్టర్ ట్రిపుల్ ప్రొడక్ట్. 3D జామెట్రీ, DCs and DRs, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పాయింట్, యాంగిల్ బిట్వీన్ లైన్స్, కండిషన్ ఆఫ్ ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ లైన్స్, షార్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్, యాంగిల్ బిట్వీన్ ప్లేన్ అండ్ లైన్, ప్రొజెక్షన్ ఆఫ్ ఎ లైన్ అండ్ ప్లేన్. ఓకే, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రాబిలిటీ అంటే ఈ సబ్ టాపిక్స్ మీరు గ్రిప్ తెచ్చుకుంటే దీని మీద మీరు ప్రతి ఒక్క టాపిక్లో 10 బిట్లు వరకు చేయగలిస్తే, ప్రతి ఒక్క సబ్ టాపిక్లో 10 బిట్స్ మీరు చేయగలిస్తే ఈజీగా మీకు స్కోర్ వస్తుందండి. ఓకే, ప్రాబిలిటీలో మల్టిప్లికేషన్ థియరము, కండిషన్ ప్రాబిలిటీ, బేస్ థియరము, ఇండిపెండెంట్ ఈవెంట్స్, ర్యాండమ్ వేరియబుల్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషను, బెర్నౌలీ ట్రయల్స్, బెర్నౌలీ డిస్ట్రిబ్యూషను, పాయిజన్ డిస్ట్రిబ్యూషను. మ్యాట్సెస్లో ఆర్డర్ మీద పక్కా అండి బిట్. ఆర్డర్, టైప్స్ ఆఫ్ మ్యాట్సెస్, ఆర్డర్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాట్సెస్, సబ్ట్రాక్షన్స్, స్కేలార్ మల్టిప్లికేషన్స్, ట్రాన్స్పోజ్, సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. డిటర్మినెంట్స్లోంచి డెట్స్, సింగులర్, నాన్ సింగులర్, ప్రాపర్టీస్ ఆఫ్ డెట్స్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, మైనర్, కోఫాక్టర్, అడ్జాయింట్, ఇన్వర్స్. అడ్జాయింట్ మీద ఫార్ములా బాగా చూసుకోవాలండి. ర్యాంక్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్, లోకస్ మీద పక్కాగా బిట్ ఉంటుంది. స్లోపు, ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే మీకు తెలిసిందే, స్లోప్స్ రెండు ఈక్వల్ అవుతాయి. పెర్పెండిక్యులర్ అంటే m1 m2 = -1. యాంగిల్, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్, ఇమేజ్. ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫార్ములా మీకు తెలుసు, h - x1/a = k - y1/b -ax1 + by1 + c/a² + b². ఇమేజ్, కంకరెన్సీ అంటే 2 or more లైన్స్ పాసెస్ త్రూ ఎగ్జాక్ట్లీ ఓన్లీ వన్ కామన్ పాయింట్. అంటే ముందు మీకు జస్ట్ ఒక డెఫినిషన్స్ క్లారిటీ కోసం ఇస్తున్నానండి. దీన్ని ప్రతి సమ్కి డెప్త్కి మనం వెళ్ళచ్చు.
పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అంటే ఫార్ములాస్. కోనిక్ సెక్షన్స్లో సర్కిల్స్లో ఫార్ములా అండి, లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డు, ట్యాంజెంట్స్ కన్ఫర్మ్. ఇప్పుడు ట్యాంజెంట్స్ అండ్ నార్మల్ ఇది పక్కాగా పెట్టొస్తుందండి. మీరు కోనిక్స్లో పెరాబులా చూసుకున్నా, సర్కిల్స్ చూసుకున్నా, ఎలిప్స్ చూసుకున్నా, హైపర్బోలా చూసుకున్నా కన్ఫర్మ్గా దీని మీకు 2 నుంచి 3 బిట్స్ ఉంటాయి. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ x1 y1 పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఏంటి, s1 = 0. పారామెట్రిక్ ఫామ్ ద్వారా ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఏంటి, x cos θ ప్లస్ y sin θ r. అలా కాకుండా హ్యావింగ్ స్లోప్ m ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, y mx ప్లస్ ఆర్ మైనస్ r × √1 + m². ఇవి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ అండి. ఎక్కడ, సర్కిల్కి. దీనికి పెర్పెండిక్యులర్ ఉంటే నార్మల్ అయిపోతుంది, అంటే -1/m కానీ వేసుకుంటే మనకు నార్మల్ రాసుకోవచ్చు. మ్యాక్సిమం మినిమం డిస్టెన్సెస్ ఇక్కడ మీకు తెలిసింది ఈ ఫార్ములా CP - r CP + r. ఇది మినిమం డిస్టెన్స్కి, ఇది మ్యాక్సిమం డిస్టెన్స్కి. లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇది AB అనుకోండి. లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ 2 × √g² - c. దీని మీద బిట్లు పడుతున్నాయండి. x ఇంటర్సెప్ట్ అంటే, y ఇంటర్సెప్ట్ అంటే 2 × √f² - c. పోల్ అండ్ పోలార్, కాంజుగేట్ కాయిన్స్, రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ సర్కిల్స్. ఇది మీకు తెలిసిందే. C1 C2 > R1 + R2, C1 C2 = R1 + R2. వీటి మీద పక్కాగా బిట్ ఉంటుంది. ఓకే. పెరాబులా ఫార్ములాలన్నీ చెక్ చేసుకోండి. వేరియస్ ఫార్మ్స్, పారామెట్రిక్, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ కార్డు మీద. ఎలిప్స్ మీద చూసుకుంటే ఫార్ములాలన్నీ చూసుకోండి. ఫోకల్ డిస్టెన్స్ మీద పక్కాగా బిట్టు పడుతుంది. LL' లేటెస్ట్ రెక్టమ్, లెంగ్త్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ మీద బిట్టు పడుతుంది. ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్, డైరెక్ట్ సర్కిల్, ఆక్సిలరీ సర్కిల్. నేను మీకు ఇచ్చే ఐడియా ఏంటి అంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉన్న 60 మార్క్స్ మీకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రావాలండి. ఫస్ట్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, టాపిక్లో ఉండే ఫార్ములాలు చూసుకోండి. ఫార్ములా మీద ఒక పర్టికులర్గా షీట్ చేసుకోండి. నేను ఫార్ములా కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను, ఫార్ములా వీడియో కూడా చేసి పెడతాను. ఓకే. ఫార్ములా ఫస్ట్ చేయండి. తర్వాత ప్రతి ఒక్క టాపిక్లో సబ్ టాపిక్లో 10 బిట్స్ చేయండి. అండ్ PYQలు చూసుకోండి. ఇది ప్రొసీజర్. ఫస్ట్ ఫార్ములా చూసుకోండి, కాన్సెప్ట్ ప్లస్ సబ్ టాపిక్ ప్లస్ 10 బిట్స్. ఇలా కానీ చేసుకుంటే మీకు ఆ టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. కంప్లీట్గా 4 డేస్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ రాసుకోండి. ఓకే. ఇలా చేసుకుంటే డెఫినెట్గా మీరు అనుకునే 60 మార్క్స్ వస్తాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.